ఆహారంతో ఏ ఏ రుగ్మతుల్ని ఏ ఏ వ్యాధుల్ని తగ్గించవచ్చండి నిజానికి? మందులు కాదండి, డాక్టర్లు కాదండి, ఎక్సర్సైజెస్ కాదండి. కానీ ఇందులో మెడిసినల్ సైన్స్ గురించి చెప్పండి. చిన్న చిన్న బిడ్డల దగ్గర నుంచి మిడిల్ ఏజ్ దగ్గర నుంచి ఆడవాళ్ళు పెద్ద అందరికీ ఈరోజు షుగర్ అనేది వచ్చేస్తూ ఉంది. పొట్ట చుట్టూ ఫ్యాట్ ఉండడం అనేది ఒక చాలా పెద్ద ఇండికేటర్. సో నా సలహా ఏంటంటే 30 ఏళ్ళ సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారైనా ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. వీ హ్యావ్ విత్ అస్ ప్రొఫెసర్ శ్రీదేవి గారు. అమృత ఆహార్ ఫౌండర్గా ఆహారం ద్వారా శరీర రుగ్మతుల్ని తగ్గించుకోవడమే కాకుండా అవి రాకుండా పూర్తి సంపూర్ణమైన వెల్నెస్ వైపు అడుగులు ఎలా వేయాలి అనే అంశంపై క్షుణ్ణంగా ఎక్స్పీరియన్షియలీ అధ్యయనం చేశారు. వారితో మాట్లాడి వాళ్ళ చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఒక నానుడి విన్నాం మనం, ఏంటంటే ల్యాక్ ఆఫ్ వార్ ఈజ్ నాట్ పీస్, అలాగే ల్యాక్ ఆఫ్ డిసీజ్ ఈజ్ నాట్ వెల్నెస్. అంటే కేవలం కొన్ని డిసీజెస్ లేవని మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నామా అంటే బహుశా లేదేమో. లెట్స్ టాక్ టు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు నమస్కారం అండి. నేను చెప్పింది నిజం అంటారా? అబ్సల్యూట్లీ ట్రూ. అంటే నాకు షుగర్ ఏమీ లేదు, బీపీ బాగానే ఉంది, కానీ నేను ఆరోగ్యవంతంగా ఫీల్ అవ్వట్లేదు. ఆ కారణం ఏంటి? ఆ మధ్యలో ఉన్నది ఏం జరుగుతుంది? ఇవాళ రేపు ద వర్డ్ ఒక పదాన్ని మరి ఎక్కువగా అబ్యూస్ చేసాము అంటే అది హెల్త్ అనేది ఏంటి అంటే అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఇస్ నాట్ హెల్త్ అన్నది అబ్సల్యూట్లీ ట్రూ. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే మనకి బయటకి వాపులు తెలియకపోయినా, మనకి బయటికి ఒళ్ళు నొప్పులు తెలియకపోయినా, మనకి బయట మనము గమనించదగినటువంటి సిమ్టమ్స్ అండ్ సైన్స్ మనకు కనపడకపోయినా లోపల ఎన్నో విషయాలు జరిగిపోతుంటాయి. ఇన్సైడ్ అబ్జర్వేషన్ అనేది ఆల్వేస్ నాట్ పర్సీవబుల్ అనమాట. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిడ్నీ ఇష్యూస్ తీసుకోండి. 90% ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ 1 month 2 months ముందు కానీ మనకు తెలియదు కిడ్నీ అంత బాగా అయిపోయింది దాని స్టోరీ మొత్తం అన్ని. కంప్లీట్లీ ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్, ఏసిమ్టమాటిక్. ఇప్పుడు మీరు డయాబెటీస్ చాలా మందికి తెలిసిపోతూ ఉంటుంది. అది ఫ్రీక్వెంట్ యూరినేషన్ కావచ్చు, లేకపోతే ఏదైనా స్కిన్ డిసీజెస్ కావచ్చు. దేర్ ఆర్ డయాబెటీస్ కేసెస్ దే ఆర్ కంప్లీట్లీ ఏసిమ్టమాటిక్. వాళ్ళకి పాలియూరియా నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరినేషన్ ఉండదు, ఇంకొక అదర్ సిమ్టమ్ ఉండదు. అలాగే మీరు గమనిస్తుండొచ్చు ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అండ్ పాపులర్ పర్సనాలిటీస్ కూడా జిమ్స్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేస్తూ అక్కడే పడి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. అవునండి, అది దాని కారణం ఏంటో చాలా అంటే సడన్ కార్డియాక్ డెత్. అంటే నేనేం చెప్తానంటే చాలామందికి ఒక అపోహ ఈ మధ్యకాలంలో ఏర్పడిపోయింది అంటే బాగా ఎక్సర్సైజ్ చేసేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము అన్నది. దట్ ఈస్ ఎ వెరీ వాట్ షుడ్ ఐ సే, అదే ఒక మానసిక రుగ్మత అని నేను అనుకుంటాను. విపరీతంగా ఎక్సర్సైజ్ చేసి అక్కడ వాళ్ళని ఇచ్చేటటువంటి వే ప్రోటీన్లు, ఈ ప్రోటీన్లు తాగడం మూలన బాడీ షేపింగ్ అయిపోతుంది, ఆయుష్ పెరుగుతుంది, లేకపోతే జబ్బులేమి నా వైపు రావు అనేది చాలా తప్పండి. మన దగ్గర పప్పు ఉందనుకోండి స్వప్న, దాంట్లో మనం రకరకాల పోపులు వేసుకోవచ్చు, నెయ్యితో వేసుకోవచ్చు, ఇంగువతో వేసుకోవచ్చు, ఇంకో దాంతో వేసుకోవచ్చు. పప్పు లేకుండా ఊట్టి పోపుతో తిన్నాం కదా. సో పప్పు ఆహారంలో మీరు కావాల్సినటువంటి తడక వేసుకోండి. అది ఎక్సర్సైజెస్, వాకింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు. కానీ పప్పు లేకుండా ఉట్టి తడకతోటి మనం హెల్త్ తెచ్చుకోలేము. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ సో ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ద ఓన్లీ వే ఆఫ్ హెల్త్, ఇట్ ఈజ్ అన్ యాడ్ ఆన్ ఫర్ హెల్త్. దట్ ఈస్ హౌ ఇట్. ఇప్పుడు ఆహారం ద్వారా మనం చాలా డిసీజెస్, వ్యాధుల్ని కూడా తగ్గించుకోవచ్చని నమ్మి దానిపై మీరు ఎక్కువ మీ ఫోకస్ అంతా పెట్టారు. న్యూట్రిషన్ సైన్స్లో కూడా ఆహారంతో ఏ ఏ రుగ్మతుల్ని, ఏ ఏ వ్యాధుల్ని తగ్గించవచ్చండి నిజానికి? ఒక మహాకవి రాశాడండి ఒక సినిమాలో, యు ఆర్ ఎ సింగర్, నేను అంత గొప్ప సింగర్ని కాదు, బట్ ఐ విల్ రిమైండ్ యూ ఆఫ్ ద సాంగ్. ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం అన్నాడు కదా, అది కరెక్టే. దాంతోపాటు మనం చెప్పాల్సింది ఏంటంటే ఆహారమే ఆధారం మన కథ ఆడనే ఆరంభం. ఎందుకంటే పుట్టుక నుంచి చనిపోయేంత వరకు అన్ని ఫేసెస్ ఆఫ్ లైఫ్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే ఆధారం. మందులు కాదండి, డాక్టర్లు కాదండి, ఎక్సర్సైజెస్ కాదండి. డెఫినెట్గా ఫుడ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అది మానసికమైనటువంటి ఆరోగ్యం కావచ్చు, శారీరకమైనటువంటి ఆరోగ్యం కావచ్చు. లోడ్స్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ దేర్ ఇన్ దిస్. ఒక్క చిన్న బాధ కలిగించే విషయం ఏంటంటే న్యూట్రిషన్ అనగానే కేవలం ఏదో బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి పనికొచ్చే సైన్స్ అని చాలా మందిలో అపోహ ఉంది. ఈరోజు కాదండి, కొన్ని శతాబ్దాల కాలం క్రితమే చెప్పారు లెట్ ఫుడ్ బీ దై మెడిసిన్ అని. అంటే రాబోయే కాలంలో ఈ మందులన్నింటినీ ఆహారము రీప్లేస్ చేయాలి అనే నానుడి అన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిందనమాట.
మనం దాన్ని ఎందుకో ఇగ్నోర్ చేసేసాం. చేసి మెడిసిన్ హ్యాస్ బికమ్ లైక్ ఫుడ్. యా, మెడిసిన్ హ్యాస్ బికమ్ లైక్ ఫుడ్ అండ్ ఎవ్రీ పిల్ హ్యాస్ ఎ ఇల్ కమింగ్ అలాంగ్ విత్ ఇట్ అని మనం వేసుకునే ప్రతి చిన్న టాబ్లెట్ వెనకాల ఒక సైడ్ ఎఫెక్ట్, దాన్ని మేనేజ్ చేసుకునే అవగాహన లేక ఇంకొక ఎఫెక్ట్, అవి ఫైనల్గా ఒక జబ్బు కింద రూపాంతరం చెందడం. మెటబాలిక్ డిజీజెస్ అంటే మన రోజుమారు బాగా నానులు డయాబెటీస్ తీసుకోండి, హైపర్ టెన్షన్ తీసుకోండి, పిసిఓడి తీసుకోండి, థైరాయిడ్ తీసుకోండి, ఇలాగ మీరు దాదాపుగా 80 రకాలైనటువంటి మెటబాలిక్ డిజార్డర్సే కాకుండా 10 నుంచి 12 రకాల క్యాన్సర్స్ కూడా ఈరోజు మనం సంపూర్ణంగా ఆహారంతో నయం చేసుకోవచ్చు. చాలా ఎంకరేజింగ్గా ఉంది మీరు చెప్తుంటే. క్యాన్సర్ లాంటి ఒక మహమ్మారిని కూడా ఆహారంతో అడ్రస్ చేయొచ్చు. ఎందుకంటే చాలా వైద్య పరిజ్ఞానం ముందుకెళ్తున్న కొద్దీ డాక్టర్లు ఆహారంపై దృష్టి పెడుతున్నారు కానీ వివరాల్లోకి వెళ్ళడం లేదు. ఎందుకంటే ఏదో బ్రాడ్గా ప్రోటీన్, కార్బోహైడ్రేట్, బ్యాలెన్స్ డైట్ అని వదిలేస్తున్నారు ఈవెన్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ డాక్టర్స్. కానీ ఇందులో మెడిసినల్ సైన్స్ గురించి చెప్పండి. డెఫినెట్లీ ఇప్పుడు సపోజ్ అందరికీ బాగా తెలిసిన విషయము షుగర్. ఈరోజు మనకి హైదరాబాద్లో ప్రతి 10 మందిలో 7 మంది వరకు కూడా వచ్చేస్తున్నారు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. వయసుతో ఈరోజు సంబంధం లేదు. చిన్న చిన్న బిడ్డల దగ్గర నుంచి మిడిల్ ఏజ్ దగ్గర నుంచి ఆడవాళ్ళు పెద్ద అందరికీ ఈరోజు షుగర్ అనేది వచ్చేస్తూ ఉంది. ఇట్స్ కాల్డ్ మెటబాలిక్ డిజార్డర్. ఎందుకు ఇది ఈ డిజీజ్ వెనకాల సైన్స్? ఇందులో ఏమీ లేదమ్మా. సింపుల్ థింగ్ ఏంటంటే ఎవరు ఏం భోజనం చేసినా అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ రక్తంలోకి రాగానే బ్రెయిన్ మనకి ప్యాంక్రియాస్కి ఇన్సులిన్ సెక్రెట్ చేయమని చెప్తుంది. ఇన్సులిన్, గ్లూకోజ్ రెండు కలిసి బాడీ సెల్ మీద కూర్చున్నప్పుడు రిసెప్టర్ ఏరియాలో ఒక డోర్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మనకి వీ హ్యావ్ గ్లూకోజ్ ఫాలింగ్ ఇన్సైడ్ అండ్ అబ్జార్బ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇది అందరికీ జరిగే సంగతే. కానీ ఎప్పుడైతే మనము ఎక్కువగా వైట్ రైస్ కన్సంప్షన్ చేస్తామో, 3 పూట్ల తెల్లన్నం తినే అలవాటు ఉన్నవాళ్ళు, గోధుమ పిండి, గోధుమ రవ్వ ఎక్కువగా తినే అలవాటు ఉన్నవాళ్ళు, సోయా ప్రోడక్ట్స్ ఎక్కువగా తినే అలవాటు ఉన్నవాళ్ళు, రిఫైన్డ్ ఆయిల్ వాడకం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్లస్ ఈ దైనందిక జీవితంలో ఉన్నటువంటి విపరీతమైన స్ట్రెస్, పొల్యూషన్, అడల్ట్రేషన్ ఇవన్నీ కలిపితే రిజల్ట్ ఏంటంటే ఇన్సులిన్ సెక్రీషన్ వరకు సైకిల్ నార్మల్గా జరుగుతుంది. బాడీ సెల్ మీద కూర్చున్నాక గ్లూకోజ్ లోపలికి వెళ్ళాల్సిన డోర్ ఓపెన్ అవ్వడం లేదు. అంటే మన దగ్గర తాళం ఉంది, దాని తాళం చెవి ఉంది, కానీ అది ఓపెన్ అవ్వడం లేదు. ఓపెన్ అవ్వకపోవడం మూలాన ఏమవుతుంది? రక్తంలో చక్కెర శాతం అలాగే ఉండిపోతుంది. బాడీ అమ్మ ఇట్స్ గాడ్స్ గ్రేటెస్ట్ క్రియేషన్ అనమాట. దాన్ని అది రిపేర్ చేసుకోవాలని సర్వప్రయత్నాలు చేస్తుంది. సో ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే బ్రెయిన్ అరే ఇంకా షుగర్ అక్కడే ఉంది అనేసి మన ప్యాంక్రియాస్ని ఇంకొంచెం పిండి ఇంకొంచెం ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది అనమాట. సో దట్ దిస్ షుగర్ ఈజ్ గోయింగ్ ఇన్ టు యువర్ బ్లడ్ స్ట్రీమ్. ఈ స్టార్టింగ్ పాయింటే గ్లూకోజ్ మెటబాలిజంలో ఇంపైర్మెంట్ అంటాం. జనరల్గా మనకి ఈరోజు షుగర్ వచ్చింది అని నిర్ధారించుకున్నాము అంటే 10 ఏళ్ల క్రితం నుంచి ఇంపైర్మెంట్ స్టార్ట్ అయింది అని అర్థం చేసుకోవాలి. ఓహో, అంతకాలం. మరి అంతకాలం మన శరీరము దాని ఫైట్ అది చేసి దాన్ని రిపేర్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఎక్కువ ఇన్సులిన్ వచ్చినా కూడా మనకి జరగడం లేదు, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గట్లేదు అంటే అప్పుడు దాన్ని గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేసి లివర్లో పెట్టడము, కొవ్వు పదార్థం కింద కన్వర్ట్ చేసి పొట్ట భాగం చుట్టూ పెట్టడమో జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ లిపోజెనసిస్. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళ బాడీ స్ట్రక్చర్ మీరు చూస్తే చేతులు కాళ్ళు కంపారిటివ్గా సన్నగానే ఉన్న బొజ్జ మాత్రం చక్కగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వెసరల్ ఫ్యాట్ అనమాట. బయట నుంచి చూసుకున్నప్పుడు మనకి శరీర ఆకృతి అలానే ఉంది, బొజ్జ మాత్రమే ముందుకు వస్తుంది అనుకున్నప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వెంటనే సీరం ఫాస్టింగ్ ఇన్సులిన్ అనే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాల్యూస్ పైన ఎక్కువగా చూపిస్తున్నాయో అంటే డయాబెటీస్ మన డోర్ బయట ఉంది, ఎప్పుడైనా కొట్టి లోపలికి వచ్చేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఉంది శరీరంలో, ప్రెసిపిటేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో చాలా మంచి సూచన ఇచ్చారు. పొట్ట చుట్టూ ఫ్యాట్ ఉండడం అనేది ఒక చాలా పెద్ద ఇండికేటర్. రెండోది కొంతకాలం అప్పుడు ఆ కండిషన్లో మనం ఇన్సులిన్ టెస్ట్ చేసుకుంటే ఏంటంటే ఈ బ్లడ్ షుగర్ని నార్మల్గా ఉంచడం కోసము మన ప్యాంక్రియాస్ ఓవర్ టైం చేస్తుందన్నమాట. సో ఇన్సులిన్ తక్కువైపోతే మనకు తెలుసు చాలామంది బయట ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. కానీ ఇన్సులిన్ ఎక్కువైపోతే దాన్ని తగ్గించే మెడిసిన్ మాత్రము అలోపతి, హోమియోపతి, యునాని ఎక్కడా లేదనమాట. కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా మాత్రమే మనం ఇన్సులిన్ని తగ్గించుకోవడం. ఈ ఇన్సులిన్ అనే మహమ్మారి శరీరంలో దాని శాతం ఎక్కువైనప్పుడు విపరీతమైనటువంటి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది ఇన్సైడ్ ద బాడీ. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇన్సులిన్ అన్నప్పుడు ఇన్సులిన్ లెవెల్ ఇన్ ద బ్లడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో lot of inflammation inside your body. So why does insulin level increase at all? That's what I told you. ఏమవుతుందంటే నార్మల్ ఇన్సులిన్ లెవెల్తో మనకి నార్మల్గా గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళిపోయి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. ఈ డోర్వే ఓపెన్ కాకపోవడం మూలాన బ్రెయిన్ ఏం చేస్తుంది, మన ప్యాంక్రియాస్ని ఇంకా కొంచెం ఇన్సులిన్ సెక్రెట్ చేపిస్తుంది. సో ఒక చిన్న రఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఒక 100 గ్లూకోజ్ మాలిక్యూల్స్ మనకు అబ్జర్వ్ అవ్వడానికి ఒక 100 ఇన్సులిన్ అవసరం అనుకోండి. ఈజీ లెక్క చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఒక్క లెక్క చెప్తున్నాను. ఇప్పుడు 120 ఇన్సులిన్ వస్తే అప్పుడు 100 గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది, 140 వస్తే 100 లోపలికి వెళ్తుంది, 160 వస్తే 100 లోపలికి వెళ్తుంది. ఈ విధంగా ఆ 100ని లోపలికి పంపించడానికి ఇన్సులిన్ శాతం పెరుగుతూ వస్తుంది అనమాట. సో మన లివర్ ఏం చేస్తుంది, కొద్ది కాలం అయ్యాక గమనించేస్తుంది, అమ్మో ఇదేదో కెమికల్ సబ్స్టెన్స్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది అని. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫర్ హ్యూమన్ బాడీ? ఇన్ఫ్లమేషన్. వేలు కట్ అయింది అనుకోండి, రేపొద్దున ఏమవుతుంది, మీకు వాస్తుంది. ఎందుకు వాస్తుంది? దట్ ఈస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. లోపల యూ హ్యావ్ కంప్లీట్ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా సివియర్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం మూలాన హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, అన్నీ సెట్ ఇన్ అవుతాయి అన్నమాట. అన్నీ సెట్ ఇన్ అయినప్పుడు అందరూ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ ఒక్క ఇన్సులిన్ అనే మహమ్మారి కేవలం డయాబెటీస్ కాదండి, దాదాపు 80 రకాల జబ్బులకి కారకమైపోతుంది శరీరంలో. బాబోయ్, ఓన్లీ ఇన్సులిన్. సో నా సలహా ఏంటంటే 30 ఏళ్ళ సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారైనా ఫస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోవాలి, టు అండర్స్టాండ్ మన బాడీ మనకు తెలియకుండా లోపల ఏమైనా గడబడి జరుగుతుందా అని. సో అంటే అన్నీ మనకు తెలిసే అవకాశం లేదు. ఎస్పెషలీ లావుగా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, భయంగా ఉంటారు. ఎందుకంటే అమ్మో నేను లావుగా ఉన్నాను, నాకేమైనా రకరకాల జబ్బులు వస్తాయేమోనని. సన్నగా ఉన్న వాళ్ళే ఎక్కడ లేనివి తినేస్తారు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటారు. కాదు. అండ్ మాకు న్యూట్రిషన్ థెరపిటిక్ న్యూట్రిషన్ అంటారమ్మా. వాట్ ఐ డీల్ ఈస్ కాల్డ్ థెరపిటిక్ న్యూట్రిషన్. సో ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ డిసీజ్. ఎటువంటి జబ్బు వచ్చింది, ఆ జబ్బుకి కారకాలు ఏంటి, ఆ కారకాలకి ఆహారానికి కనెక్షన్ ఏంటి, ఏ ఆహారం అయితే మందులాగా పనిచేయగలదు అన్నది డిటర్మైన్ చేసి మందులు తీసేసి ఆ ఆహారం పెట్టి ట్రీట్ చేయడం ఇస్ మై లైన్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ డోర్వేస్ ఓపెన్ కాకపోవడం అనే దానికి ఎలాంటి ఆహార పదార్థాలు మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు? ఇన్సులిన్ ఈజ్ అ మెయిన్ థింగ్. ఇన్సులిన్ ఎక్కువ అవ్వడం ఈజ్ అ మెయిన్ థింగ్. అంటే ఇన్సులిన్ని సెన్సిటైజ్ చేయాలి. శరీరంలో చాలా ఇన్సులిన్, చాలామందిని డయాబెటీస్ మీకు ఎందుకు వచ్చింది అని అడిగామనుకోండి, ఇన్సులిన్ లేదండి అంటారు. కాదు, తప్పు. టైప్ 2 డయాబెటీస్ వచ్చింది అంటే ఇన్సులిన్ ఎక్కువైపోయింది అని అర్థం. టైప్ 1 వచ్చింది అంటే ఇన్సులిన్ తక్కువైపోయింది అని అర్థం. దీంట్లో వేరియేషన్ తెలుసుకోవాలి. ఇన్సులిన్ ఎక్కువైంది అంటే మన ప్యాంక్రియాస్ బాగా పనిచేస్తుంది కదా, దానిలో ఇన్సులిన్ వస్తుంది కదా, దాన్ని వాడుకోగలగాలి. వాడుకోవడం ఎలా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, ఆ లోపల ఉన్న ఆల్రెడీ ఇన్సులిన్ని సెన్సిటైజ్ చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు వాటిని బాగా సెన్సిటైజ్ చేస్తాయి. రెండోది ఏంటంటే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోవడం. మనకి ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు, ప్రోటీన్స్ తీసుకోవచ్చు, ఫ్యాట్స్ తీసుకోవచ్చు, కొవ్వు పదార్థాలు తీసుకోవచ్చు. కొవ్వు పదార్థాలు చెడ్డవి అనేది చాలామందికి ఇంకొకన్న పెద్ద అపోహ అనమాట. దానిలో నుంచి కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం. ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద డాక్టర్లే నేను చెప్పగా విన్నాను, అంటే వాళ్ళ స్పెషాలిటీకి తప్ప వాళ్ళు బయటికి చూడరు. ఇంత నెయ్యి వేసుకుంటే కూడా ఆడిపోసుకుంటారు, ఇంత నేను నెయ్యి తినేస్తున్నావా నువ్వు అని. మేము మా పేషెంట్స్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, క్లయింట్స్ అంటాను నేను వాళ్ళని. సో వాళ్ళతోటి శుభ్రంగా 5-6 స్పూన్లు A2 కౌగి తినిపించేస్తాం రోజుకి. ఇప్పుడు చిన్న లెక్క స్వప్న, ఇక్కడ 100 గ్రాములు కార్బోహైడ్రేట్ తింటే 360 చిల్లర క్యాలరీస్ వస్తాయి మనకి. అదే 100 గ్రాములు ప్రోటీన్ తింటే అంతే వస్తుంది. కాకపోతే గ్లూకోజ్, కార్బోహైడ్రేట్ తొందరగా జీర్ణం అవుతుంది, ఇది ప్రోటీన్ కొద్దిగా స్లోగా రిలీజ్. రెండిటికి 4 క్యాలరీస్ అంతే డిఫరెన్స్ పర్ 100 grams per gram. That is the same thing. 364 calories, 360 calories and 365 calories. This is the only difference for every 100 grams. అదే కనుక మనము ఫ్యాట్ తీసుకున్నాం అనుకో, 900 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది మీకు ఎవ్రీ 100 గ్రామ్స్కి. అంటే క్వాంటిటీ తక్కువ తింటాము, క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడున్న అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు కార్బ్స్ తిన్నా మెటబాలిజం కోసం ఇన్సులిన్ సెక్రీట్ అయిపోతూ ఉంటుంది, ప్రోటీన్స్ తిన్నా ఇన్సులిన్ సెక్రీట్ అయిపోతుంది, ఏమి తిన్నా ఇన్సులిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆపాలి అంటే కొంత ఎనర్జీ నీడ్స్ మనము ఫ్యాట్లోంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించి, ప్రోటీన్స్ తగ్గించి, ఫ్యాట్స్ పెంచుతాం మనం. సో ఇన్సులిన్ వాడకాన్ని తగ్గించినప్పుడు బాడీలో ఇన్సులిన్ ఎక్కువ అవ్వడం అనే దానికి ఒక అడ్డుకట్ట వేస్తాం. రెండోది, ఇన్సులిన్కున్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటి అంటే దాని క్వాంటిటీ తగ్గుతున్న కొద్దీ దాని సెన్సిటివిటీ పెరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఉన్న ఇన్సులిన్ని వాడుకొని కొత్త ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకుండా జాగ్రత్త తీసుకొని చక్కటి డైట్ ప్లాన్స్ క్రియేట్ చేసి మా క్లయింట్స్కి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మానసికంగా ఒత్తిడికి గురవ్వకుండా చూసుకునే విధానంగా మనం వాళ్ళని కోచ్ చేయాలి. ఫ్యాట్స్ పెంచడం వల్ల లిపిడ్ ప్రొఫైల్ ఇవి మారిపోతాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, LDL HDL అని భయపెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు అంటే కార్డియాలజిస్ట్ నాకు అన్నీ బాగానే ఉన్నాయి, LDL కొంచెం బార్డర్ లైన్ ఒక్క రవ ఎక్కువగా ఉందంటే
వెంటనే మీరు ఇది కంటిన్యూ అవుతే స్టాటిన్స్ అదేదో అంటారు కదా వాటిని కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు ఇస్తామంటున్నారు. ఇది నిజమా ఇది? ఇది చాలా 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 అద్భుతమైన క్వశ్చన్ యూ ఆస్క్డ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ టెల్ యూ సంథింగ్ స్వప్న. ఇట్ ఇస్ క్లోజ్ టు హార్ట్ యాక్చువల్లీ. ఎస్. సో నేనేం చెప్తానంటే టీవీ ముఖంగా 600 కొలెస్ట్రాల్ ఉన్న 500 కొలెస్ట్రాల్ ఉన్న కేవలం 8 వారాల్లో ఒక్క మందు కూడా వాడకుండా నార్మల్ తీసుకొచ్చే బాధ్యత నాది. అలా కొన్ని వందల మందికి తీసుకొచ్చాము ఇప్పటికి. అంత సింపుల్ కొలెస్ట్రాల్. శరీరంలో దాదాపుగా 150 నుంచి 200 గ్రాముల కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది బాడీ. ఓకే, గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ గురించి మాట్లాడాం, వెరీ గుడ్. కొవ్వు పదార్థము అనగానే వాట్ మేక్స్ పీపుల్ థింక్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎల్డిఎల్ ఫ్యాట్. నో, వీఆర్ ఫోకసింగ్ ఆన్ హెచ్డిఎల్ ఫ్యాట్. ఏదైతే మంచి కొవ్వు పదార్థం ఉందో, ఏదైతే గుండెకున్నటువంటి ఆ మజిల్ని స్ట్రెంథన్ చేస్తుందో, ఒమేగా 3 ఇలాంటి రకాలైనటువంటి ఫ్యాట్ మనము డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ పోతాము. దట్ విల్ స్ట్రెంథన్ ద హార్ట్. ఎప్పుడైతే మీకు హెచ్డిఎల్ పెరుగుతూ వస్తుందో ఆటోమేటిక్గా ఎల్డిఎల్ వాల్యూస్ తగ్గుతూ వస్తాయి. అలాగే దెర్ ఆర్ సర్టెన్ స్పెషల్ ఫుడ్ మిక్సెస్ విచ్ వీ టెల్ దిస్ పేషెంట్స్ టు డూ ఫర్ రెడ్యూసింగ్ ది ట్రైగ్లిజరైడ్. యాక్చువల్గా కొలెస్ట్రాల్ కంటే కూడా అతి ప్రమాదకమైన విషయము ట్రైగ్లిజరైడ్స్. అదేంటంటే రక్తనాళాల్లో ఇలా పేర్కోవడం మూలన ప్లాక్ ఫార్మేషన్ అవడం ఏంటి, బ్లాక్స్ రావడం ఏంటి, కరోనరీ ఆర్టరీ డిజీజ్ రావడం ఏంటి, ఆర్టరీస్ గట్టిపడిపోవడం ఏంటి, అన్ని రకాలైనటువంటి హార్ట్. ట్రైగ్లిజరైడ్స్ హెల్దీ అడల్ట్లో ఎంత ఉంటుంది మ్యామ్? మీరు తీసుకునే కొలమానాలు ఏంటి? ట్రైగ్లిజరైడ్స్ ఎవరికైనా 100 మెయింటైన్ చేశారనుకోమ్మా, ఆల్ కైండ్స్ ఆఫ్ హార్ట్ డిజీజెస్ కెన్ బి కెప్ట్ అట్ బే. అప్ టు 150 పర్మిసిబుల్. 150 ఈజ్ కాల్డ్ వార్నింగ్ సిగ్నల్ 1. 200 దాటితే వార్నింగ్ సిగ్నల్ 2. 250 to 300 is considered వార్నింగ్ సిగ్నల్ 3. ఎందుకు ఇవి వార్నింగ్ సిగ్నల్స్ అని నేను అంటానంటే, అవి మనకి బాడీ మనకి చెప్తోంది డేంజర్ వైపు వెళ్ళిపోతున్నారు బాబు, వెళ్తున్నారు తగ్గించండి అని. ఎప్పుడైతే 300, 400 ఉంటారో దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు స్ట్రోక్, దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు బ్లాక్స్. దాన్ని కూడా రివర్స్ చేయొచ్చు కదా? 100% రివర్సిబుల్. నేను చెప్తున్నాను కదా, 8 వారాలు, ఇది నా ఛాలెంజ్. 8 వారాల్లో ఆ 500 ట్రైగ్లిజరైడ్ మేము 120కి తీసుకొచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఫుడ్ అంత మ్యాజికల్, ఫుడ్ అంత డివైన్, ఫుడ్ అంత గొప్ప విషయం అనమాట. అది ఎక్కడో లేదు, బయట షాప్లో లేదు, మన ఇంట్లో మన వంటగదిలో ఉంది. ఇల్లంతా చాలా గ్రాండ్గా కట్టేసుకుంటాం. ఇంత పెద్ద డ్రైనింగ్ హాలు, అంత పెద్ద బెడ్రూమ్, ఇంత చిన్న వంటగది కట్టుకుంటారు. ఆ వంటగదిలోనే మన జీవం ఉంది, దాగిపోయింది. దాన్ని యూ హ్యావ్ టు గ్లోరిఫై యువర్ ఫుడ్, యువర్ కిచెన్ అండ్ ద స్పైసెస్ యూ ఫైండ్ ఆల్ అరౌండ్ యూ. ఏ మందుల షాప్కి ఊరికి వెళ్ళక్కర్లేదు. అది ఎందుకంటే ఏ జబ్బుకైనా ఎందుకు అనే క్వశ్చన్కి మనకి జవాబు వచ్చినప్పుడు, ఆ కారకాలని మనం స్ట్రాంగ్గా ఆహారం ద్వారా అడ్రస్ చేసినప్పుడు దే ఆర్ ఆల్ రివర్సిబుల్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రివర్సిబుల్. సో ఇప్పుడు కొన్ని ఆహార పదార్థాల గురించి సూటి ప్రశ్నలు. శ్రీదేవి గారు, డైరీ పాల పదార్థాలు ఈ మధ్య కల్తీగా వస్తున్నాయి కాబట్టి జంతువులకు కూడా హార్మోన్లు, రకరకాల యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల వాటిని కూడా మనం కన్జ్యూమ్ చేసేస్తున్నాం అనే ఒక ఆందోళనతో వీగనిజం స్టార్ట్ అయింది బాగా. సో మరి ఇప్పటి రోజుల్లో పాల ప్యాకెట్లు వాడేవాళ్ళు అధిక శాతం వాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఏంటి మీ సూచన, ఏంటి సలహా ఏంటి? వాడచ్చా, వాడకూడదా, మితంగా వాడచ్చా? పెరుగు మంచిదని ఇంకో వైపు చెప్తాం మనం, ప్రోబయోటిక్స్ అవసరం అని. 1-2 విషయాలు మనము చాలా క్లారిటీతో మాట్లాడుకోవాలి. నేను ఏమి మాట్లాడినా ఇది నా సొంతం కాదు, ప్రతిదానికి రీసెర్చ్ బేస్ ఉంది. ఆడియన్సెస్కి ఎవరికైనా కావాలనుకుంటే వీ కెన్ ప్రొవైడ్ ద రీసెర్చ్ బేస్. దట్ ఈస్ వన్ థింగ్. ఒకటి, రీసెర్చ్ ఏం చెప్తుందంటే 3 సంవత్సరాలు వయసు పిల్లలకి దాటిన తర్వాత పాల అవసరం లేదు. మిల్క్ కెనాట్ బి కన్సిడర్డ్ ఎ హోల్సమ్ ఫుడ్. దట్ ఈస్ వన్ పాయింట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మిల్క్ అది త్వరగా పొట్టలో ఇన్ఫ్లమేషన్ రావడానికి, గ్యాస్ ఫార్మేషన్స్ అవ్వడానికి అండ్ గట్ మైక్రోబయోమ్ చనిపోవడానికి కారకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి మిల్క్ కారకం. ఎందుకు పాలు తాగాలి? చిన్న బిడ్డగా ఉన్నప్పుడంటే అవయవాలు పెరగడం కోసము, కాల్షియం కోసము ఆహారం కింద తీసుకోవచ్చు. ఒకసారి చిన్న బిడ్డ టాడ్లర్ స్టేజ్కి వచ్చినాక అదే న్యూట్రిషన్స్ మనకి దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫుడ్స్ ఎంతో అద్భుతంగా ఇవ్వగలవు. నువ్వుల్లో లేని కాల్షియం పాలల్లో లేదు, మన మునగాకులో ఉన్నటువంటి కాల్షియం దీంట్లో లేదు, కాలీఫ్లవర్ ఆకుల్లో ఉన్న కాల్షియం దేర్ ఆర్ అంటీన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్, పాలలో మాత్రమే లేదు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి ఆ పాలు తాగాలి తాగితే చాలా ఆరోగ్యం ఇక్కడ ఫిక్స్ అయిపోయాం, అందుకటే. అండ్ మిల్క్ ఈజ్ అడిక్టివ్ ఇన్ నేచర్, హ్యాబిట్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ ఫుడ్, అండ్ ఇన్ అడల్ట్హుడ్ ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ ఫుడ్. ఎస్, సో నేనేం చెప్తానంటే పాలు అవసరం లేదు. ఇంకా
ప్లాంట్ మిల్క్ ఈజ్ మోర్ న్యూట్రిషియస్ దాన్ ఇట్. ఓట్ మిల్క్, ఓట్ మిల్క్ తీసుకోండి, బాదాం మిల్క్ తీసుకోండి, లేకపోతే యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ మిల్క్, ఈవెన్ మన జవార్ మిల్క్ వస్తుంది, రాగి మిల్క్ వస్తుంది, ఇవన్నిట్లో కూడా దే ఆర్ ఆల్ న్యూట్రియంట్ ఫిల్డ్. ఓకే, అండ్ ఎక్కువ స్పేస్ అది ఆక్యుపై చేస్తుంది. పెరుగు విషయానికి వచ్చేసరికి ఇట్స్ అ ఫర్మెంటెడ్ ఫుడ్. ఎనీథింగ్ విచ్ ఇస్ ఫర్మెంటెడ్, లాక్టోబాసిల్లస్ ఉంటుంది కాబట్టి, విచ్ ఇస్ ఎ వెరీ గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, మనకి అరుగుదలకి చాలా బాగా పనికొచ్చేది కాబట్టి పెరుగు, మజ్జిగ కంటే కూడా పుల్ల మజ్జిగ కూడా చాలా పల్చటి మజ్జిగ అద్భుతాలు చేస్తాయి మన బొజ్జకి. కాబట్టి పాల పదార్థాలు తీసుకోవాలంటే పెరుగు, మజ్జిగ ద్వారా తీసుకోవడం. పెరుగు, మజ్జిగ, పనీర్ మంచిదే. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్. బట్ అందులో మరి యాంటీబయాటిక్స్ అవి వచ్చేసి ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే స్వప్న, ఈజీ సొల్యూషన్ ఏంటంటే ఇంట్లో ఆవు పెంచుకోవడం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏది వస్తుందో మనం చెప్పే పరిస్థితి. అంటే మీరు అందం ఏంటంటే సోర్స్ మంచిదనే నిర్ధారణ చేసుకోవడం ప్రతి ఫుడ్కి వర్తిస్తుంది. నాట్ జస్ట్ ఈవెన్ వెజిటబుల్స్ కూడా. మన ఆకుకూరలు ఎక్కడ పండుతున్నాయి, పటాన్చేరు ఎక్కడ, దాని పేరేంటి, ఎఫ్లూయెంట్స్ బాగా వేస్ట్ అంతా మూసీ నది కాలువ ఎంబట కూడా జరుగుతుంది. సో ఏంటంటే చిన్నవి, ఈవెన్ చిన్న బాల్కనీ ఉన్న మన ఆకుకూరల పట్టుకు మనం పెంచేసుకోవచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం కోసం. సో ఈ జాగ్రత్తల్ని డిఫాల్ట్గా తీసుకుంటూ పాలని మితంగా ఈ పనీర్, పెరుగు, మజ్జిగ రూపంలో తీసుకోవచ్చును. సోయా పాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజ్ చేస్తాయి. ఎవరికైతే ఆల్రెడీ పీసీఓడి కానీ ఇంకోటి కానీ ఇలాంటివి ఉందో, డయాబెటీస్లో కూడా అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ ఇన్ టచ్ విత్ అ క్వాలిఫైడ్ థెరపెటిక్ న్యూట్రిషనిస్ట్, ప్రోగ్రామ్స్ చూసి, లేకపోతే మన వాట్సాప్ డాక్టర్లు, లేకపోతే గూగుల్ డాక్టర్లను చూసేసుకొని స్వంతగా ఏది చెయ్యకూడదు. ప్రతిదానికి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిల్లెట్ చాలా ఫేమస్ అయిపోయింది. పడి అందరూ 3 పూట్ల మిల్లెట్ తినేస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనమే మిల్లెట్ తింటూ పెరిగలేదు. మన తాత తండ్రులు తిన్నారు, మనం తినలేదు. మన సెల్ మెమరీ వేరుగా ఉంది. సో గ్రాడ్యువల్గా బాడీకి ఆ ప్రోడక్ట్ని అలవాటు చేస్తూ దాని టాలరెన్స్ లెవెల్ గమనించుకుంటూ ఇంక్రీజ్ చేసుకోవాలి. అంతేగాని పడి ఇందులో మారిపోకూడదు, అస్సలు లేదు. దట్ ఈస్ రాంగ్. రెండో విషయం ఏంటంటే ఏ మిల్లెట్ అయినా 10 నుంచి 12 గంటల వరకు మనం నానబెట్టండి అసలు తినకూడదు. తింటే దానిలో ఉన్నటువంటి గాయిట్రోజన్స్ దే విల్ కాజ్ సో మచ్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఫర్ అస్. మూడో విషయం, ఈవెన్ బ్రౌన్ రైస్ కూడా 8 గంటలు నానబెట్టందే తినకూడదు. లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఫైటిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బ్లాక్ చేస్తుంది, కాల్షియం అప్టేక్ని బ్లాక్ చేస్తుంది. సో ఇవన్నీ ప్రతి ఆహార పదార్థము అమేజింగే, కానీ దాని గురించి పూర్తి అవగాహన డెవలప్ చేసుకుని అది ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి బజార్లో చాలా రవ్వలు దొరుకుతున్నాయి, చాలా రకమైన మిల్లెట్ రవ్వ దొరుకుతుంది. జవారు, రాగి అండ్ బాజ్రా ఇవి ఆల్ టైమ్స్ సేఫ్ అమ్మా. కానీ మిగతావి ఏవైతే ట్రూ ఇవి ఉన్నాయో, కొర్రలు, అండ్రు కొర్రలు, ఇలాంటివన్నీ రవ్వలు దొరుకుతున్నాయి. ఇడ్లీ రవ్వని, లేకపోతే దోశ పిండని ఇలా దొరికిపోతున్నాయి. ఇవి ఎప్పుడు మనం వాడుకోవాలన్నా 12 గంటలు నానపెట్టి అవి కొద్దిగా మొలకెత్తిన తర్వాత పిండి చేస్తే, రవ్వ చేస్తే మనకు చాలా హెల్తీ. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్ డిపెండ్. మరి బజార్లో దొరికేవి అలా చేశారో లేదో మనకు తెలియదు. కాబట్టి అవి వాడేవాళ్ళు ఖచ్చితంగా 12 గంటలు దాన్ని నానబెట్టి ఆ తర్వాత కానీ వాడుకోకూడదు. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక రెండో ఫుడ్ గ్రూప్, తెల్లని పదార్థాలు ఏవి వద్దు మనకి. అంటే కొంతకాలంగా ప్రాచుర్యంలోకి వచ్చింది వైట్ రైస్, వైట్ మైదా, వైట్ షుగర్, ఇవన్నీ వద్దు అని చెప్పి. మీ అప్రోచ్ ఏంటి మ్యామ్ వీటి పట్ల? వీ కాల్ దెమ్ ఎస్ వైట్ డెవిల్స్. సో డెఫినెట్గా మైదా తినడానికి వీల్లేదు. అలాగే వైట్ రైస్, మైదా, షుగర్, సాల్ట్ కూడా ఓకే. వైట్ సాల్ట్ అనేది పింక్ హిమాలయన్ సాల్ట్ బెటర్. పింక్ హిమాలయన్ సాల్టే కాదు, సీ సాల్ట్ ఈజ్ ఆల్సో గుడ్. రాళ్ళుప్పు అది సీ ఉప్పు, సముద్రపు ఉప్పు అంటారు కదా, అది చాలా చాలా గుడ్ అనమాట. మేము చిన్నపిల్లలప్పుడు ఆ రాళ్ళుప్పులే ఉండేవి, దాన్ని అప్పుడప్పుడు దంచి కలిపేవాళ్ళం. ఈ ఫ్రీ ఫ్లోయింగ్ అనేది ఎప్పుడూ లేదన్నమాట. ఇది కెమికల్ బై ప్రోడక్ట్. సో న్యూట్రియంట్ డిఫరెన్సియేషన్ అనేది దాంట్లో ఉంటుంది. ఎంత అవసరమో అంతే వేసుకోవాలి, పూర్తిగా ఎందుకంటే కొన్ని వెజిటబుల్స్లో కూడా ఇన్హెరెంట్గా సాల్ట్ ఉంటుంది. అలానే నో సాల్ట్ డయట్ ఎప్పుడు తీసుకోకూడదు. చాలామంది అసలు సాల్టే ఇది చెడు అని పూర్తిగా మానేస్తారు. నో సాల్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే సోడియం ఇంబ్యాలెన్స్ అయితే కనుక మనుషులు బ్లాక్అవుట్ అయిపోతారు, ఊరుకురిగే ఫ్రెయింట్ అయి పడిపోతుంటారు. ఒక చాలా ఫేమస్ సినీ నటి, I don't know whether I should take the name or not. She is believed to have fallen many times due to blackout and even lost a few of her teeth. చెప్పండి మ్యామ్, పేరు చెప్పండి, బికాజ్ పర్వాలేదు. This is a theory. I don't have a scientific evidence for it. అందుకని I don't want to take the name.
సో ఎందుకంటే సోడియంని దేనికి రిలేట్ చేస్తారంటే ఫేస్లో రింకిల్స్కి రావడానికి కారణము, ఏజింగ్ రావడానికి కారణము సోడియంగా చూస్తారు. అలాగే హైపర్ టెన్షన్ కూడా సోడియమే అనుకుంటున్నారు. అదే ఫిల్మ్ యాక్టర్స్ లెవెల్లోకి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీకి వస్తే గ్లామర్ కోసము ముడతలు రాకూడదని, ఫేస్ చాలా యంగ్గా ఉండాలని చాలామంది సినిమా యాక్టర్లు అసలు సోడియమే లేకుండా, ఉప్పే లేకుండా డయట్ తీసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే బ్లాక్అవుట్ అవుతారు, హైపో టెన్షన్ అంటాం, లో బీపీ అయిపోయి డగాడగా పడిపోతూ ఉంటారు. అలాగే చాలామంది నో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారు, ఎందుకంటే సన్నగా ఉండడం కోసం. సన్నగా అసలు కార్బోహైడ్రేటే లేకుండా అందరూ తెచ్చుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్, ఆర్ ఇఫ్ యూ టేక్ ద కంప్లీట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ద కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కార్బోహైడ్రేట్. సో ఎటువంటి ఆహారంలో కూడా జీరో కార్బోహైడ్రేట్ తీసుకోవడానికి వీల్లేదు, కనీసం 15-20% కార్బోహైడ్రేట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వద్దు అంటే విపరీతంగా వద్దు, కావాలి అంటే విపరీతంగా తీసుకోవడం, ఎక్స్ట్రీమిటీస్ వద్దు. ఎక్స్ట్రీమిటీస్ అస్సలు. మాంసాహార పదార్థాలు మన బాడీ, శరీరం అంటే ఇది కేవలం ఇట్స్ ఫ్యాడ్, ఇట్స్ అంటే ఊరికే ఒక పాలసీ పెట్టుకుని దానిలోకి ఇమిడే ప్రయత్నం చేస్తున్నాం మనం. మాంసాహార పదార్థాలు ఎందుకు తినకూడదు అని కార్నివోర్ డయట్స్ని ప్రిస్క్రైబ్ చేసే వాళ్ళతో మాట్లాడాను నేను, న్యూట్రిషనల్గా, అంటే మీట్ ఫ్రెండ్లీ, మీట్ సెంట్రిక్ డయట్స్. అట్ ద సేమ్ టైం ఇది మంచిది కాదు, అసలు మన శరీరానికి ఆ డిజైనింగ్ లేదు టు డైజెస్ట్ యానిమల్ ప్రోటీన్ అనేవాళ్ళు విన్నాను. విచ్ ఇస్ రైట్ అని ఎలా తెలుసుకుంటాం? మనకి ఇంట్లో ఏది అలవాటు అదే నా బెస్ట్. ఐ విల్ గివ్ యూ సమ్ బేసిక్స్. లెట్ us లుక్ ఎట్ అవర్ టీత్. మన పళ్ళని గమనిద్దాం. ఈ 2 పళ్ళని కోరపళ్ళు అంటారు. అవి లయన్, టైగరు, ఈవెన్ బేరు, లేకపోతే డాగ్స్కి కూడా చూస్తే కోరపళ్ళు చాలా పెద్దగా ప్రామినెంట్గా ఉంటాయి. ఎందుకంటే అవి పచ్చి మాంసాన్ని తినేటటువంటి నైజం కలిగినటువంటివి. అండ్ ఆ టీత్ ఆ మాంసం చీల్చడానికి చాలా అవసరం ఉంటుంది. అలాగే మీరు ఆవుని, గొర్రెని, గుర్రాన్ని, గాడిదని ఇలాంటి వాటిని కేవలం ఆకులు, అలుములు తినేదాన్ని చూస్తే అసలు కోరపళ్ళే ఉండవు, అక్కడ హోల్ ఉంటుంది, డయోస్టెమ్మా అంటారు దాన్ని. అంటే కేవలం ముందు ఇన్సీజర్స్ ఉంటాయి, ఇన్సీజర్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, ఎందుకంటే పట్టి లాగడానికి అవసరంగా ఉండేటట్టుగా. అండ్ వాళ్ళకి మోలార్స్ కూడా అంత వెల్ డెవలప్డ్ ఉండవు, అంత గట్టిగా ఎక్కువ నవలాల్సిన అవసరం ఉండదు కాబట్టి. కానీ హ్యూమన్ బీయింగ్స్ యొక్క మౌత్ అండ్ టీత్ మీరు చూస్తే మనకు కంపల్సరీగా కోరపళ్ళు ఉన్నాయి. అంటే డిజైన్ 100% వెజిటేరియన్ అనడం రాంగ్. దిస్ డిజైన్ ఈజ్ నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్లీ. ఎందుకు ఈ కోరపళ్ళు తగ్గిపోయినాయి? ఎప్పుడైతే మనము మాంసాహారాన్ని ఉడకబెట్టి తినడం స్టార్ట్ చేసామో, దాన్ని చీల్చుకొని తినే అవసరం లేక బై ఎవల్యూషన్ మనకి ఈ పళ్ళు మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చి మిగతా పళ్ళ సైజుతో వచ్చేసాయి. అలాగే ఈ మోలార్స్ తీసుకుంటే, మీరు గ్రైండింగ్ టీత్ తీసుకుంటే, దే ఆర్ వెల్ మేడ్ ఫర్ అస్. ఎందుకు? ఒకప్పుడు ఎముకలు మాంసం నవిలినటువంటి పళ్ళు కాబట్టి ఇప్పుడు వాటివి అంత డెవలప్మెంట్ లేకుండా కొంత నార్మల్గా ఎలా వచ్చేసాయి, మనం కుక్డ్ ఫుడ్ తీసుకున్నాం కాబట్టి. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇఫ్ యూ కమ్ ఇన్ టు ద స్టమక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ హర్బివోరస్ యానిమల్, పూర్తిగా ఆకులు, అలుములు, గడ్డి తినేటటువంటి యానిమల్ పొట్ట చూస్తే అది 4 చేంబర్స్ ఉంటాయి. ఎందుకంటే గడ్డి తినడానికి మనం తిట్టుగా అంటాం, కానీ ఆ గడ్డి అరగదీసుకోవాలంటే చాలా కష్టం. ఓహో, అంత ఈజీ కాదు. దానికి చాలా స్పెషలైజ్డ్ స్టమక్ ఉంటుంది, దాంట్లో 4 చేంబర్స్ ఉంటాయి. మనకు అటువంటిది లేదు. పెద్ద స్టమక్ ఉండి పొట్టి ఇంటెస్టైన్స్ కొంచెం లెంత్ ఉంటుంది హెర్బివోరస్కి. చిన్నగా ఉండి స్టమక్ సింగిల్ చేంబర్ ఉండి ఇంటెస్టైన్ లెంత్లో వేరియేషన్ ఉంటుంది. ఈ 2 కాంబినేషన్లో ఉంటుంది మన సిస్టమ్. మనం సింగిల్ చేంబర్ స్టమక్ షోస్ దట్ మీట్ తినడానికి మనకు అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పి. రెండోది ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఏదన్నా వేలం వెర్రి. చికెన్ అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్కి చికెన్, మధ్యాహ్నం లంచ్కి చికెన్, రాత్రి డిన్నర్కి చికెన్, మండే టు సండే చికెన్. ఇలా ఉన్న ఫ్యామిలీస్ నాకు తెలిసినవి చాలా ఉన్నాయి. టూ మచ్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ అయిపోతుంది. అండ్ యానిమల్ ప్రోటీన్ కూడా ఏంటంటే కుకింగ్ ప్రిన్సిపల్స్లో రాంగ్. నేను ఏ క్లయింట్ నా దగ్గరికి వచ్చినా ఎప్పుడు కూడా ఒక నాన్ వెజిటేరియన్ కింద మార్చే ప్రయత్నం అస్సలు చేయను. కానీ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కింద మారుస్తారా? కొన్ని సందర్భాల్లో డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు. ఇప్పుడు కొంతమంది B12 వచ్చేసి వాళ్ళకి 60-70 ఉంటుంది, 700-800 ఉండాలి. సరే, సప్లిమెంట్ పెడతాం. ఎంతవరకు సప్లిమెంట్ పెడతాం? కొద్ది కాలం అయిన తర్వాత లివర్ ఇమీడియట్ గుర్తుపడుతుంది ఇదేదో కెమికల్ సబ్స్టెన్స్ అని, బ్లాక్ చేసి పడేస్తుంది. అది తినడము, బాత్రూమ్కి వెళ్ళడం తప్ప దానికి ఏమీ పనికిరాదు మనకి. సో కొద్దిగా న్యాచురల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు, క్లయింట్కి అబ్జెక్షన్ లేనప్పుడు, వాళ్ళ రిలీజియస్ బిలీవ్స్ అడ్డం రానంత వరకు కనీసం గుడ్లు ఇంట్రడ్యూస్ చేస్తాం వాళ్ళకి, ఎగ్టేరియన్స్గా మారుస్తాం.
ఎందుకంటే ఎగ్లో ఉన్న ఏదైతే పసుపు పదార్థం ఉందో ఎల్లో, దానిలో కోలైన్ అనేది ఏంటంటే బ్రెయిన్ ప్రిజర్వేషన్కి, లివర్ ప్రిజర్వేషన్కి అద్భుతమైన ఆహారం. క్విక్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు మనకి గుడ్లలో కూడా ఫ్రీ రేంజ్ ఎగ్స్ దొరుకుతున్నాయి. అంటే యాంటీబయాటిక్స్ వాడనివి, కంప్లీట్గా వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ పెట్టినవి, పంజరాల్లో పెట్టి వాటిని బంధించకుండా ఓపెన్గా వాటికి స్ట్రెస్ ఫ్రీగా పెంచినటువంటి కోళ్లలోంచి వచ్చిన గుడ్లు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి మనము ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేస్తామో దేర్ షోస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అందుకని ఎవరి రిలీజియస్ బిలీఫ్స్ని మేము హర్ట్ చేయం. వీగన్కి వీగన్ డైటే ఇస్తాం, వెజిటేరియన్కి వెజిటేరియన్ డైటే ఇస్తాం, నాన్ వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్ డైటే ఇస్తాం. చిన్న చిన్న అమెండ్స్ అవసరం అయితే చేస్తాం. దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయో వాటిని కనుక మనం మార్చేసి లేదా మార్చేస్తే ఆత్మారాముడు బాధపడతాడనమాట. నీ అమ్మ బతుకు ఎంత బతికి నేను కనీసం ఓ గుడి తినలేను, లేదా కనీసం నేను ఒక మటన్ తినలేను, చికెన్ తినలేను, ఎందుకు నా లైఫ్ అని బాధపడితే ఆ మనసు ఆందోళన మీరు అద్భుతమైన అమృతం ఆహారం ప్లేట్లో పెట్టించిన పని చేయదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్. సో మేము పెట్టే, సిన్స్ ఐఎమ్ ఏ సైకోసోమాటిక్ హీలర్, నేను ఏ ఆహారం నా క్లయింట్కి పెట్టినా 2 విషయాలు జాగ్రత్త తీసుకుంటాను. ఒకటి, వాళ్ళ మనసు మైండ్ హ్యాపీగా ఉండాలి, మెంటల్గా పీస్ఫుల్గా ఉండడానికి తోడ్పడే ఆహారం వాళ్ళని అడగము, పెడతాము కంపల్సరీగా. ఎందుకంటే ఆందోళన లేనప్పుడు ఆలోచన చాలా చక్కగా ఉంటుంది. ఎంత నాకు ఇంట్లో ఎవరో ఒక అమ్మ చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంటే చూసే వాళ్ళకు కూడా ఆ కంఫర్ట్ ఇవ్వడం మీరు, ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ రీఅష్యూరింగ్ అండి. ఎందుకంటే మైండ్ ఎప్పుడైనా పీస్ఫుల్ ఉందనుకోండి, మనం తీసుకునే నిర్ణయాల్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. బాడీ హెల్దీ అవుతున్న కొద్దీ మైండ్ని పీస్ఫుల్గా పెడుతుంది. ఎంత సమస్య వచ్చినా వచ్చింది, ఇప్పుడు జరిగింది, లాస్ వచ్చింది, ఏం చేద్దాం, పోనీ నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే నెక్స్ట్ ముందుకి. ఆ రీసైలెన్స్ అనేది ఆహారం ద్వారా మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. చాలామంది పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకి బాధ కలిగిస్తుంటాయి. నెంబర్ 1, పోస్ట్పోనింగ్ టెండెన్సీ. ఈరోజు రేపు చేద్దాంలే, రేపు ఎల్లుండి చేద్దాంలే, బద్ధకము, డెసిషన్ తీసుకోలేకపోవడము, చేస్తున్న పని మీద పూర్తి లగ్నం పెట్టలేకపోవడము, ఫ్రీక్వెంట్గా అబద్ధాలు చెప్పడము, రిలేషన్షిప్స్లో ఇష్యూస్ తెచ్చుకోవడము, ఇవన్నీ చాలాసార్లు మనము పర్సన్ యొక్క పర్సనాలిటీ అనుకుంటాం. కాదండి, ఇట్ ఈస్ ద గట్ బ్రెయిన్ విచ్ ఈజ్ అండర్ డిస్టర్బ్డ్ కండిషన్ అనమాట. చాలామంది ఈ సంతోషం కలిగించే ఫీల్ గుడ్ హార్మోన్స్, యువర్ ఎండార్ఫిన్స్, యువర్ ఆక్సిటోసిన్, యువర్ డోపమైన్, యువర్ సెరటోనిన్, ఇవన్నీ ఆనందం కలిగించే ఈ హార్మోన్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయని నేను వచ్చిన ప్రతి క్లయింట్ని అడుగుతాను. కొంతమంది ఇక్కడ చూపిస్తారు బ్రెయిన్లో అని, ఇంకొంతమంది ఇక్కడ చూపిస్తారు గుండెలో అని. కాదండి బాబు, మీ పేగుల్లో మీరు ప్రొడ్యూస్ చేయట్లేదు, సూక్ష్మక్రిములు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మీరు బాగా సరైన ఆహారం తీసుకుంటే ఆ రోజు చాలా కంఫర్టబుల్ అండ్ కూల్గా ఉంటారు. ఆ రోజు ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా ఈజీ తీసుకుంటారు. పర్సనాలిటీ చేంజెస్ వస్తాయి. కాబట్టి పిల్లల్లో హఠం చేస్తున్నారు, ఫోకస్ చేయలేకపోతున్నారు, లేకపోతే అగ్రెసివ్గా అవుతున్నారు, ఇలాంటివన్నీ కూడా డయట్కి రిలేటెడ్. They are related to diet. It is not a personality issue. Even if it is, it can be reversed with diet. See, I tell you, I am both a senior psychologist and a senior nutritionist. That's the reason why my study is in psychosomatic healing. So నాకు కౌన్సిలింగ్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి నేను కొన్ని బ్లడ్ టెస్ట్లు చేపిస్తాను. అందులో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, సైకోటిక్ బిహేవియర్ ఉంటుంది మనిషికి. విపరీతమైన కోపము, మూడ్ స్వింగ్స్, సంతోషం వస్తే అట్లానే, బాధ వస్తే అట్లానే, ఏడుపు వస్తే అట్లానే, నిద్ర రాదు, ఎన్నో ఉంటాయి. ఈ పర్సనాలిటీ ఆఫ్ ద మనిషి అనుకుంటాం. ఫుడ్ ఆ చేంజెస్ మనం చేసినప్పుడు 50% ఆ గుణాలన్నీ తగ్గిపోతాయి. ఇంకేదైనా కొంచెం ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. We make them understand how precious life is and understand how to enjoy it, and everything through food. సో ఫుడ్డే నా ధర్మం అన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఫుడ్ గురించి అదే పనిగా చెప్పి మరీ పంపిస్తుంటాను. ఐఎమ్ సో, అంటే మా అందరికీ ఎంత కనువిప్పు కలిగిస్తున్నారంటే చాలా విషయాల మీద. మనకి ఐసోలేటెడ్గా ఇది 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 అని చూసి అలవాటు అయిపోయి హాలిస్టిక్గా ఇది ఒక ఫంక్షనింగ్ హోల్ సిస్టమ్ అని మర్చిపోతున్నామని మరొకసారి మీరు గుర్తు చేస్తున్నారు ఇవాళ. సో ప్రొఫెసర్ శ్రీదేవి గారు, మరి సపోజ్ ఎవరైనా ఇప్పుడు ఆహారం ద్వారా నాకు పెద్దగా చెప్పుకోదగ్గ వ్యాధులు లేవు, కానీ నేను ఇప్పుడు దాన్ని ఏదో ఇంకా నేను సంపూర్ణ ఆరోగ్యం వైపు అడుగులు వేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత మొదట తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కానీ ప్రిపరేషన్స్ ఏంటి? నెంబర్ 1, అమృతాహార్లో మేము రూట్ కాజ్ అనాలిసిస్ అని ఒక సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ లిస్ట్ ఇస్తామన్నమాట. ఈ సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఏంటంటే మనకేమీ జరగలేదు, మనం బాగానే ఉన్నాము అనిపిస్తున్నా లోపల పరిస్థితి ఏంటి,
మార్కర్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా, ఏమైనా తగ్గిపోయినాయా, ఏమైనా దగ్గరగా వస్తున్నాయా దీనికి అనేది ముందు మనం నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే నేను బ్లడ్ టెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ప్రమోట్ చేయట్లేదండి, బట్ దట్ ఈస్ ద వే యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇన్సైడ్. ఒకసారి అది అయినప్పుడు నేను బాగానే ఉన్నాను అనుకున్నా, ప్రాబ్లీ యువర్ విటమిన్ డి లెవెల్స్ ఆర్ వెరీ లో, యువర్ B12 లెవెల్స్ చాలా లో ఉన్నాయేమో. అండ్ అవి మనం గమనించుకున్నప్పుడు ఎక్కడ దగ్గర మీ HbA1c వచ్చేసి 5.6 వరకు వచ్చేసారేమో, మీకేం తేడా తెలియదు, బాగుంటారు. 5.6 ఈజ్ నాన్ డయాబెటీస్, 5.7 ఈజ్ ప్రీ డయాబెటీస్. అంతా టు ద టీ అండి. 5.7 ఈజ్ ప్రీ డయాబెటీస్, 5.5, 5.6 ఈజ్ నాట్ డయాబెటీస్. అంటే మీరు చాలా దగ్గరకు వచ్చేసారు, ఇక్కడ చాలా దగ్గరకు వచ్చేసారు. అలాగే మీ HDL మినిమం లెవెల్ 40, మ్యాక్సిమం కెన్ గో అప్ టు 55-60. మీ దగ్గర కరెక్ట్గా 41 ఉన్నారనుకోండి, అంటే రాబోయే కాలంలో ఇంకొంచెం అది పడితే LDL ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో దేర్ ఈజ్ అన్ ఇండికేటర్ ఇన్ ది లిపిడ్ ప్రొఫైల్. అలాగే లివర్ పారామీటర్స్ ఎలా ఉంది, మీ SGOT ఎలా ఉంది, SDTT ఎలా ఉంది, ఇవి మనం బిలిరుబిన్ ఎలా ఉంది, ఇవి చూసుకుంటాం. అలాగే థైరాయిడ్లో చాలా డేంజర్ ఉన్న విషయం ఏంటి అంటే, అది వాడు ఎలా పెడతారంటే రేంజ్ ఎలా పెడతారంటే 0.9 to 5.5 అని పెడతారు. అక్కడ 4.5 ఉందనుకోండి మన రీడింగ్, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారంటే 4.5 కదమ్మా, పర్లేదు 5.5 వచ్చాక రమ్మంటారు. కానీ అది హైయర్ సైడ్కి వెళుతుందని అర్థం అవుతుంది, అది హైయర్ సైడ్ ఉండాలి అనే విషయం వాళ్ళకి ఎన్లైటన్ చెయ్యరు. దే విల్ నాట్ టెల్ ద క్లయింట్ 5.5 వరకు కదా యావరేజ్, పర్లేదు కొంచెం వాకింగ్ చేయండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇంతవరకు చెప్పి వదిలేస్తారు. బట్ థైరాయిడ్ వాల్యూ ఏంటంటే ఎనీథింగ్ మోర్ దెన్ 2.5 అంటే థైరాయిడ్ ప్రొఫైల్లో చేంజ్ వచ్చేసింది, మీరు థైరాయిడ్ వైపు వెళ్ళిపోతున్నారు. హైపోథైరాయిడిజం వైపు 3 ఉంది, 3.5 ఉంది, అది నార్మల్ రేంజ్ అని మనం అనుకుంటాం ఆ రిపోర్ట్ చూసి. నో, ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ యూఆర్ గోయింగ్ టువర్డ్స్ హైపోథైరాయిడిజం అన్నమాట. సో ఈ రిపోర్ట్స్ మనం చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడ చిన్న చిన్న తేడాలు ఉన్నాయని చూసి దాన్ని బట్టి మనం ఒక జనరలైజ్డ్ బ్రహ్మాండమైన ప్లాన్ వాళ్ళకి గైడెన్స్ చేస్తే అవి పెరిగి పెద్దవి కాకుండా తరిగి మినిమం స్టేజ్లో మెయింటైన్ చేసుకునే అవకాశం మనం వాళ్ళకి ఇవ్వచ్చు. నేను ప్రిస్క్రైబ్ చేసే ఎక్సర్సైజ్ ఏంటి అంటే 30 నుంచి 40 నిమిషాల వరకు బ్రిస్క్ వాకింగ్, ఓకే. అండ్ డయాబెటిక్స్కి అయితే వి గివ్ స్టేర్ క్లైంబింగ్. లార్జ్ మజిల్ ఎక్సర్సైజ్ చేయడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రాదర్ దెన్ వాకింగ్. అంటే వాళ్ళు స్పాట్లో రేజింగ్ దేర్ లెగ్స్ కానీ లేకపోతే జంపింగ్ జాక్స్ కానీ ఏదైనా స్పాట్. అండ్ స్టేర్ క్లైంబింగ్ ఈజ్ అన్ అద్భుతమైన ఎక్సర్సైజ్ ఫర్ డయాబెటిక్స్ అనమాట. ఇలాంటివి చిన్న చిన్న ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ గ్రాడ్యువల్గా పెడతాం. అండ్ అనదర్ థింగ్ ఈజ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ. ఇది అందరికీ పెడతాం, ఎందుకంటే కొద్దిగా మెంటల్గా పీస్ఫుల్గా ఉండాలి అని, అండ్ న్యూ రెజిమ్ని యాక్సెప్ట్ చేసుకోవాలి అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా డైటింగ్ చేసే వాళ్ళకి లేకపోతే డైట్ ప్రిస్క్రైబ్ చేసే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, యాజ్ ఏ హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఐ హోల్డ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ దట్ టేస్ట్ ఈజ్ అ కీ టు లైఫ్. రుచిగా లేనిది ఏది మనం తినలేము, 1 రోజు 2 రోజులు తప్ప. ఎంతో ఆరోగ్యం ఇస్తుందని మనం కాకరకాయ జ్యూస్ జన్మంతా తాగలేము. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దాట్. కాబట్టి ఏ ఫుడ్ ఇచ్చినా ఐ మేక్ ష్యూర్ దట్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ టేస్టీ. ఆమ్లెట్లు 15-16 రకాల ఆమ్లెట్లు పెడతాం, ఉప్మాలు 10 రకాలు పెడతాం. మీరే తయారు చేసి పంపిస్తారు? నో రెసిపీస్ ఇస్తాం. రెసిపీస్ ఇస్తారు. గో టు యూ కంఫర్ట్ దోశ, మేమిచ్చే దోశ రెసిపీస్లోంచి మీరు తినడం అలవాటు చేసుకుంటే అసలు నార్మల్ దోశ తినమన్నా తినరు. ఈవెన్ కర్రీస్లో 1 pot మీల్స్. ఉద్యోగస్తులు చాలామంది అంటే మనకి దైనందిక జీవితంలో కుటుంబము, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక అవసరాలు చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం. అవి చాలా ఇంపార్టెంట్ అని ఆహారాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. కాబట్టి ఆహారాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వాటిని మీట్ అవ్వండి. 1 pot మీల్స్లో మేము స్పెషలైజ్ చేస్తాం. ఒకసారి వండుకుంటే అన్నీ వచ్చాయి అందులో. కిచిడీస్ తీసుకోండి, పొంగల్స్ తీసుకోండి, పులావ్స్ తీసుకోండి, రైసులు ఎన్నో రకాల రైసులు పెడతాం. ఇవన్నీ ఏంటి అంటే ఎంజాయ్ చేస్తూ హెల్తీగా ఉండాలి. చాలా 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 అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం అనే ఒక హోప్ వస్తుంది. బికాజ్ ఆహారం ద్వారా చాలా వ్యాధులకి పరిష్కారాలు ఉన్నాయి. వ్యాధి రాకుండా నివారించేందుకు కూడా మనకి థైరాయిడ్ జీవితాంతం టాబ్లెట్ వేసుకోవాలనుకుంటారు. 6 నెలల నుంచి 8 నెలలు చాలు జీవితాంతం టాబ్లెట్ మానేసేయడానికి. అద్భుతం. హార్ట్ డిసీజ్ని రివర్స్ చేయొచ్చు, డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు, అండ్ అలాగే థైరాయిడ్ని రివర్స్ చేయొచ్చు. వీటన్నిటితో పాటు క్యాన్సర్ లాంటి రకరకాల క్యాన్సర్ల ప్రోగ్రెషన్ తగ్గించి దాన్ని మా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాన్సర్ ఏముంటుందంటే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడం. క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ అమ్మ, అందులో ఏం సీక్రెట్ లేదు. క్యాన్సర్ సెల్స్ బాగా గ్రో అయ్యేది కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ ఉంటాయి. విపరీతంగా తిని విపరీతంగా గ్రో అవుతాయి, కానీ ఫ్యాట్ తినలేవు.
ఫ్యాట్లో నుంచి ఎనర్జీ కేవలం ఆరోగ్యమైన కణాలు మాత్రమే తీసుకోగలం. సో ఒక క్యాన్సర్ పేషెంట్కి ఫ్యాట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ తగ్గించి విపరీతంగా ఫ్యాట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు శక్తివంతులు అవుతుంటారు, క్యాన్సర్ సెల్స్ శక్తిహీనులు అవుతుంటారు. చాలా వెరీ సౌండ్ అండ్ సెన్సిబుల్. అలాగే ఫైటింగ్ కెపాసిటీ, ఇమ్యూనిటీ, రీసైలెన్స్ ఆఫ్ ద బాడీ, గట్టిగా కొట్లాడేటటువంటి శక్తికి మనసుకి, శరీరానికి ఇచ్చే ఆహారాన్ని కూడా పెట్టుకుంటూ వెళ్తాం. ఒకటి కొట్లాట స్టార్ట్ చేస్తాం వాళ్ళతోటి, మీరు ఎవరు ఎందుకు వచ్చారు ఫస్ట్ అవుట్ అని. రెండోది మీకు అన్నం పెట్టకుండా చంపుతాం చూడండి అని. వాటిని చంపే మార్గం మేము ఈ విధంగా చూసుకుంటాం. కీమోస్లోను, రేడియేషన్లో ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి, పక్కనున్న ఆరోగ్య కణాలు చచ్చిపోతాయి. అండ్ మానసికంగా కుంగిపోతాం. ఆ జుట్టు ఊడిపోయి, ఐబ్రోస్ వెళ్ళిపోయి, ఇంకోటయి ఆ కీమో తీసుకున్న రోజున విపరీతమైన ఆందోళన ఇవన్నీ వచ్చినప్పుడు మానసికంగా కుంగిపోతాం. అలా కాకుండా ఈ రూట్లో వెళ్తాం అనమాట. ఏవన్ డాక్టర్ ఆఫ్టర్ డయాగ్నోసిస్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏనండి మీ లైఫ్ స్పాన్ అని చెప్పారు. దే ఆర్ గుడ్ క్లయింట్స్ ఫర్ అస్. వీ కెన్ హెల్ప్ దెమ్ ఇంక్రీజ్ దేర్ లైఫ్ స్పాన్ బై అనదర్ 5 to 6 years ఇన్ ఏ హెల్దీ వే అనమాట. చాలా అద్భుతంగా చెప్పారు ప్రొఫెసర్ శ్రీదేవి గారు. బికాజ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మానసిక ఆరోగ్యం ఈ మధ్య చాలా రకరకాల కారణాలతో తెలియని కొత్త కొత్త కండిషన్స్ పుట్టుకొస్తున్నాయి. అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు దాన్ని ఐసోలేటెడ్గా చూడడం వల్ల ఇతర కనెక్షన్స్ చూడలేకపోతున్నారు. చూసినా ద మోస్ట్ దే థింక్ ఆఫ్ ఈజ్ అ ఫ్యూ టెస్ట్, కొన్ని కొండ గుర్తులు అంటారు కదా, వాటికి మించి డీప్గా వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి మీరు చెప్పిన ఈ హాలిస్టిక్ సైన్స్ చాలామందికి ఉపయోగపడింది ఇవాళ. ఫైనలీ, యాజ్ వి వైండ్ అప్, మై ఫేవరెట్ క్వశ్చన్ విచ్ ఐ ఆస్క్ ఎవ్రీబడి, చర్మం అందంగా నవనవలాడుతూ ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు మంచివి? ఫుడ్ ఈజ్ ద బెస్ట్ కాస్మెటాలజిస్ట్ అండి. అది జుట్టు పెరగడం కావచ్చు, పింపుల్స్ లేకపోవడం కావచ్చు, యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ అంటే రింకిల్స్ రాకుండా ఉండడానికి కానీ, కాంతివంతంగా ఉండాలన్నా వైటమిన్ సి ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కనీసము 1000 నుంచి 1500 mcg వచ్చేంత వరకు ఉన్న ఫుడ్స్ మనము ఎవ్రీడే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. విటమిన్ సి అనగానే నిమ్మరసం ఒకటే అనుకోకండి. విటమిన్ సి యూ కెన్ టేక్ కివీ ఫ్రూట్స్, టొమాటోస్ తీసుకోవచ్చు. ఆల్ బెల్ పెప్పర్స్ ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ సి అనమాట. అది మీరు క్యాప్సికమ్ అంటే రెడ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్, దే ఆర్ రియలీ వెరీ గుడ్ అనమాట. సో ఇలాంటివన్నీ మీరు ఆకుకూరలు ఇలాంటివన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే, జస్ట్ ఒక కొత్తిమీర, పుదీనా, అందులో చిన్న అల్లం ముక్క, ఒక నిమ్మరసము, దాంట్లో ఒక గరిట పెరుగు, మళ్ళీ రిపీట్ చేస్తాను, కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క, ఒక గరిట పెరుగు, నిమ్మరసం, దాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. రోజు గ్లాస్ నిండా 150 ml తాగేయండి. 15 రోజుల తర్వాత మొహం అద్దంలో చూసుకోండి. అంతేనా? అద్భుతంగా చెప్పారు. అలాగే ఆ బెల్ పెప్పర్ ఏంటో చక్కగా వాడి చేసి కొంచెం దాని మీద నువ్వుల పొడి చల్లేసి, కాల్షియంకి కాల్షియం వస్తుంది, వైటమిన్ సి కూడా వచ్చేస్తుంది. నేను నువ్వులు అన్నిట్లో చల్లుతాను స్వప్న. ఆమ్లెట్ వేసినా పైన నువ్వులు చల్లుతాము, చపాతీల్లో వేస్తాము, అన్నిట్లో నువ్వులు వేసేస్తాను. అందులో వేయననే అన్నిట్లో వేసేస్తాను. బెల్ పెప్పర్స్ ఫ్రెష్గా అంటే క్యాప్సికమ్ రెడ్, yellow, గ్రీన్ మీరు ఫ్రెష్గా తీసుకుని ఒక డాష్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఫర్ టేస్ట్, పైన లైట్గా సాల్ట్ పెప్పర్ వేసుకొని తినండి, అద్భుతాలు క్రియేట్ చేస్తాం. మీరు అనుమతిస్తే ప్రొఫెసర్ శ్రీదేవి గారు, నెక్స్ట్ టైం ఫుడ్స్ చాలా మంచి ఒక 5-6 యూనివర్సల్గా అందరికీ కావాలి అనుకునే ఫుడ్స్ పెట్టుకుని అవి ఎంత మోతాదులో తీసుకోవాలో కప్పులతో చూపిస్తూ మీతో ఒక మంచి ఇంటరాక్టివ్ సెషన్ చేయాలండి. డెఫినెట్లీ వీ కెన్ డూ. ఎందుకంటే మై ఎయిమ్ ఇన్ లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ట్రైయింగ్ టు గ్లోరిఫై పీపుల్. అయితే డెఫినెట్గా చేద్దాము. వన్ లాస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, యువర్ మైండ్ డిసైడ్స్ యువర్ హెల్త్. ఎక్కువగా కనుక మీరు బాధపడుతూ ఉంటే చిన్న విషయాలకి డైజెస్టివ్ సిస్టమ్ విల్ గో ఫర్ ఎ టాస్. యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్, GERD దగ్గర నుంచి, పైల్స్ దగ్గర నుంచి, కాన్స్టిపేషన్ నుంచి, హెమరాయిడ్స్ నుంచి, కోలోరెక్టల్ క్యాన్సర్స్ వరకు లో గ్రేడ్ యాంగ్జైటీ ఈజ్ ద రీజన్. దాన్ని మిమ్మల్ని డామినేట్ చేయనివ్వకండి. భయం, ఎక్కువగా భయపడితే రీజన్గా అంటే భయాన్ని కొంత కంట్రోల్ పెట్టాలి మనం. భయాన్ని కంట్రోల్ పెట్టకపోతే కిడ్నీ ఫిల్టరేషన్ తగ్గిపోతుంది. మీరేం చెడు పదార్థాలు తినక్కర్లేదు, లేకపోతే ఏదైనా మిస్బిహేవ్ చేయలేదు, చాలా మంచివాడండి అయినా ఇలా అయింది ఎందుకో, ఎక్కడ బయట తింటూ అంటారు. ఎందుకంటే ఇమోషనల్ డిస్టర్బెన్స్ అనమాట. ఇఫ్ యు ఆర్ అఫ్రేడ్, భయపడితే కిడ్నీస్ విల్ గెట్ ఎఫెక్టెడ్. కోపం, చాలామంది కోపంగా చాలా గట్టిగా అరుస్తారు, ఇంకొంతమంది ఆ అరవలేక ఆ కోపాన్ని దిగమింగుకొని ఉంటారు. ఈ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు లెవెల్కి మించి కోప్పడిన ప్రతిసారి మీ లివర్ చనిపోతుంది. అవసరమా లేదా డిసిషన్ తీసుకోవాలి. ఈ లెవెల్ తర్వాత నేను కోప్పడాలా, ఆగిపోవాలా, నాకు లివర్ కావాలా, అరవాలా, డెసిషన్ తీసుకోండి. అందరు విఘ్నులే, తెలిసిన వాళ్ళే. ఇలా చేయండి అలా చేయండి అని మనం చెప్పక్కర్లేదు, డెసిషన్ మీరు తీసుకోవచ్చు.
సో ఇలాగా జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సైన్స్. ప్రతి ఒక్క దాని కింద మన వెనకాల ఇమోషన్సే కారణం. కాబట్టి ఇమోషన్స్ని ఎంత కంట్రోల్ చేసుకుని ఎంత చక్కటి ఆహారం తెలికితే అంత ఎక్కువ లాంజివిటీ ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది. అద్భుతంగా చెప్పారు ప్రొఫెసర్ శ్రీదేవి గారు. అండ్ ఈ ఎపిసోడ్ ప్రత్యేకంగా చూసే వాళ్ళకి, ప్రేక్షకులకి మాత్రమే కాదు, ముఖ్యంగా విత్ డ్యూ రెస్పెక్ట్ డాక్టర్లకి చాలా వర్తింపజేయాలి. ఎందుకంటే ఇది ఇంత హాలిస్టిక్గా మనం అప్రోచ్ చేయకపోతే శాశ్వత పరిష్కారాలు, సంపూర్ణ ఆరోగ్యం రావడం చాలా కష్టం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.